గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం అలీ ఖాన్ కదా అమీర్ పడ్డది ఎందుకు ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుత్తా హాజరైన మంత్రులు పొంగులేటి పొన్నం ఇతర నేతలు అమరుల త్యాగ ఫలమే ఈ పదవి కోదండరాం అంట అమరుల త్యాగ ఫలం అంట ఈ పదవి రావడం మండలిలో ప్రజా సమస్యలు ప్రస్తావిస్తా అని చెప్పి అలీ ఖాన్ అంటా ఉన్నాడు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సీనియర్ జర్నలిస్టు అలీ ఖాన్ శుక్రవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. వారితో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా నియామకంపై హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఇటీవల సుప్రీంకోర్టు స్టే విధించింది. గవర్నర్ ప్రభుత్వాల విధులను కోర్టులు ఆపలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఈ ఇద్దరి పదవుల నియామకానికి లైన్ క్లియర్ అయింది. దీంతో గురువారం రాత్రి ఈ ఇద్దరి నియామకాలకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, బి లైలయ్య, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో టీజేఎస్ కార్యకర్తలు కోదండరాం అభిమానులు తరలి వచ్చిరంట. సో ఇద్దరికి సీనియర్ జర్నలిస్ట్ అలీ ఖాన్కు తెలంగాణ ఉద్యమకారుడు జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాంకి ఇద్దరికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. సో ఇద్దరు కూడా ఒక క్లారిటీలో ఉన్నారు ప్రజా సమస్యల పైన. సో శాసన మండలిలో ప్రశ్నిస్తారంట చూడాలి నిజంగా ప్రశ్నిస్తారా లేకపోతే పదవి వచ్చింది కదా మేమేం మాట్లాడతాంలే, మాకు ఒక గన్మెన్ వచ్చిండు, కాన్వాయ్ వచ్చింది, మేము పోతా ఉంటే పోలీస్ వెహికల్ ముంగడ వస్తూ ఉంది, ఇదే ఆలోచనతో ఇదే భ్రమలో ఉంటారా లేకపోతే ఏమన్నా రేవంత్ రెడ్డి అనటోనికి ఎప్పుడన్నా మందలిచ్చే ప్రయత్నం చేస్తారా చూడాలి. సో ఇద్దరికి మాత్రం మొత్తానికి ఒక ఉద్యమకారుడికి గౌరవం దక్కిందనే అనుకోవచ్చు. 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ ఏనాడు కూడా కోదండరాంని గౌరవించుకునే ప్రయత్నం చేయలే. ఎవరు అవునన్నా కాదన్నా ఆనాడు ఉద్యమ సమయంలో కల్లారా మేము చూసిన వాళ్ళం. ఒక్క పిలుపు కోదండరాం ఆనాడు ఇస్తే రాష్ట్రం మొత్తం ఒక అగ్నిగుండంగా మారిపోతూ ఉండే. ఆనాడు జేఏసీ చైర్మన్గా కోదండరాం గారు ఉండే. ఒక పిలుపునిస్తూ ఉండే, బస్సులు బంద్ చేయాలంటే తెలంగాణ సమాజం మొత్తం రోడ్లపైకి వచ్చి బస్సులు బంద్ చేస్తూ ఉండే. తెలంగాణ బంధు పిలిపిస్తే ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ప్రజలు ఒక్క పిలుపు ఇస్తే ఆనాడు మొత్తం రాష్ట్రం మొత్తం బంద్ అవుతూ ఉండే. సో కోదండరాం పోరాటాన్ని ఎవరు కాదనరు, కానీ ఏ పోరాటాల ద్వారా అయితే మీరు తెరపైకి వచ్చిర్రో, ప్రజల్లో మీకు మంచి పేరు ఉందో, పదవి వచ్చిన తర్వాత కూడా మీ పోరాటం ప్రజల పక్షమే ఉండాలి. మాకు పదవి వచ్చింది మేము మంచినే ఉన్నాంగా అనుకుంటే రేపొద్దుగాల మీరు టార్గెట్గానే రాబోయే రాజకీయాలు ఉండబోతా ఉన్నాయి. ఏ మేధావులు అని చెప్పుకుంటా ఉన్నారో గతంలో కూడా కేసీఆర్ ఇదే తప్పని చేసిండు. ఇటువంటి ఎవరైతే మేధావులు ఉంటారో వాళ్ళందరినీ ఆయన దగ్గర చేర్చుకుంటు కొంతమందిని. సో ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అదే ప్రయత్నం చేస్తున్నా అనే చర్చ కూడా బలంగా జరుగుతూ ఉంది. సో మంచో చెడో మీకు పదవి రావడం తెలంగాణ ప్రజల కోరిక నెరవేరినట్టే, కానీ తెలంగాణ ప్రజల కోరికలు ఇంకా చాలా ఉండే. ఆ కోరికలు తీర్చాల్సిన బాధ్యత మీ ఇద్దరిపైన కూడా ఉన్నది.